టైం అవుతుంది సార్. ఎక్కడికి? ఆఫీస్ కా? ఆయన అక్కడికి వచ్చి ఏం చేస్తారండి? చాలా రోజుల తర్వాత మాట్లాడటానికి ఒక దొరికారు. ఆఫీస్ కట్ట మీకు తలరాత వెళ్ళక తప్పదు. అది బోరు వెళ్ళకండి. నీకు బోరు కొడుతుంది, వాడి తలని తినేస్తావు. రావట్లేదా? నీ కర్మ, దొరుకుతావు అనుభవించు. ఆల్ ద బెస్ట్. హేమంత్, ఒక్క నిమిషం దారిలో దీన్ని పోస్ట్ చేయి. అమ్మగారికా? ఇవ్వు. బాయ్ పోస్ట్ మ్యాన్. See you. అంతేనా? బాయ్. తీసుకోండి. చాకు, పీట, క్యారెట్ కట్ చేయండి. ఇంక రాదా? రాదు. నేర్చుకోండి. సరే సరేనా? మీ అమ్మకు రోజు లెటర్ రాస్తారా? రోజు అని కాదు, వారానికి ఒకటి. లేదంటే అమ్మ కంగారు పడుతుంది. లెటర్లు ఏమని రాస్తారు? ఈ విధముగా కట్ చేసినచో నేను వంట చేయటకు, మీరు భోజనం చేయటకు ఒక వారం పట్టింది. ఇవ్వండి. అయ్యా, లెటర్లో ఏం రాస్తారు అని అడిగాను. లెటర్లో అన్ని విషయాలు రాశాను. నా గురించి కూడా రాశారా? ఏమని? ఒకే ఒక మాట రాశాను, వీణా అని. నా పేరు అందులో ఏమండి? వీణ అనే ఒక్క మాటలో అన్ని అర్థాలు ఉన్నాయి. వీణ అంటే సరస్వతి, వీణ అంటే సంగీతం, వీణ అంటే సాహిత్యం, వీణ అంటే సర్వస్వం. ఫెంటాస్టిక్. నా పేర్లో ఈ అర్థాలు ఉన్నాయని నాకే తెలియదు. గ్రేట్. అవును, ఆమె పేరేంటి? ఎవరు? ఆమె శృతి. శృతి ఎలా ఉంటుంది? నీలాగే.